రాజోలు కూడా చెప్పేశారు కాబట్టి, రాజోలకు అభ్యర్థి చెప్పలేదు కానీ రాజోలు కూడా మేము చేస్తామని చెప్పారు కాబట్టి 19 కరెక్ట్ 19. సో 19లో ఇంకా ఒకరిద్దరు అనౌన్స్ చేయొచ్చు, టైం తీసుకోవచ్చు వాళ్ళు. అయితే మిగిలింది ఏమి ప్రకటించుకున్నాం అనేది మా రెండు పార్టీలు 50 ఉన్నాయి. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో పాటు బీజేపీ కూడా ఒప్పిస్తాను తీసుకొస్తానని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఏం మాట్లాడారో పై స్థాయిలో ఢిల్లీ లెవెల్లో మాట్లాడారా లేదనే సమాచారం అయితే నాకు కూడా లేదు. అయితే ఈ మధ్య కాలంలో అంటే ఒక 1 week 2 weeks క్రితం ఏదో ఇంటర్నల్ గా ఫోన్ లో మాట్లాడుకున్నాను అని మాత్రం విన్నాను. అది కూడా సబ్జెక్ట్ కరెక్షన్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఎవరి ధీమాలు వాళ్ళు ఉంటాను కాదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అన్ని సీట్లు పోటీ చేయాలని వాళ్ళు లిస్ట్ రెడీ చేసుకున్నారు. జనసేన వాళ్ళ పొత్తులో వాళ్ళు కొన్ని చేసుకున్నారు. టీడీపీ మేము అన్ని కలవాలి మేము వెళ్తుంటాం. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు లిస్ట్ వాళ్ళు రెడీ చేసుకుంటారు. అయితే పూర్తి స్థాయిలో చర్చలు జరిగి పొత్తులోకి వెళ్ళి ఈ సీట్లు మీవి ఈ సీట్లు వాళ్ళని చెప్పుకున్న సంఘటన ఇంకా రాలేదు. అయితే మేము పార్లమెంట్ పూర్తిగా పండించలేదండి. పార్లమెంట్ పూర్తిగా అంటే ఒక 3 తప్ప 3 అంటే జనసేన ఇచ్చింది. సో మా ఆశ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనేది మాట్లాడుతున్నారు, అది రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులు తెలియదేమో నేను అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. అది నాకున్న సమాచారం. వేరే జనసేన మిత్రులు అడిగితే కూడా పవన్ కళ్యాణ్ గారితో చర్చలు జరుగుతున్నాయి, వాళ్ళు పై లెవెల్లో మాట్లాడుతున్నారు, మనోహర్ గారు డిస్కస్ చేశారు విషయం పైన అన్అఫిషియల్ గా తెలిసింది, అఫిషియల్ గా. సో నేను ఎందుకు అడిగానంటే టైమింగ్ 40 రోజులు కూడా లేదు. కోడ్ వచ్చే దగ్గర 17 తర్వాత కోడ్ వచ్చేదిగా ఉంది. 7 వరకు ప్రధానమంత్రి గారి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కదా అని ఏమంటుందంటే కుతూహలం కొద్ది అడిగారు. దాంతో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే చర్చలు అయితే పై లెవెల్లో జరుగుతున్నాయి, సీక్రెట్ గా జరుగుతున్నాయి. ఈ ప్రధానమంత్రి గారి కార్యక్రమాలు అయిపోయిన వెంటనే ఒక సిట్టింగ్ ఉంటుంది, ఢిల్లీకి ఇద్దరు వెళ్తారు, బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అనేసి ఉన్న ప్రైమరీ రిపోర్ట్. ఇంకా ఇప్పట్లో అవ్వదు. 13 దాకా ఆయన కంటిన్యూగా టూర్ ఉంది. 7 వరకు ప్రారంభోత్సవాలు ఉన్నాయి, 13 వరకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. సో 17 లోపల రమ్మాయి వెళ్తారు ఇద్దరు అని ఏదో నడ్డా గారన్నారా లేదా ఇంకా అమిత్ షా గారితో మాట్లాడాలి, ఇంకెవరో కేంద్ర ప్రభుత్వం అని పార్టీ అధికారులతో మాట్లాడి తెలియదు. కానీ ఒక విషయం అయితే వచ్చింది, వెళ్తున్నారు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఈసారి ఒప్పుడు వెళ్ళట్లేదు రాసేసారు రాధాకృష్ణ గారు వచ్చి గొడవ మీరు మీకు గెజిట్ అయిపోయింది, అది వచ్చింది కూడా. బ్రేకింగ్ నుంచి ఆయన వెళ్ళాడంటాడు, ఎయిర్పోర్ట్ లోనేమో రిసీవింగ్ ఇవ్వట్లేదు, వచ్చింది కూడా ఫ్లైట్ దగ్గర పంపించేస్తున్నారు ఏంటో తెలియట్లేదు. అక్కడది మాకు ఒక రకంగా మంచి చేస్తున్నారు లేదంటే నష్టం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. కానీ ఆ చర్చల్లో సమాధానం చెప్పలేక, వాళ్ళు వడ్డించే వార్తలకి సమాధానం చెప్పలేక అయ్యో మా అధికార పార్టీ మీకు క్లిప్లు అంటారు, మాకు అందులో 80 ఆదాయం లేదు, మా హక్కులు కావాలి.